బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో సెక్షన్ 22A దుర్వినియోగం. రెవెన్యూ శాఖలో జరుగుతున్న అడ్డగోలు అవినీతిపై మాజీ మంత్రి హరీష్ రావు రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. హెచ్ఎండిఏ పరిధిలో వేలాది ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చి వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. నిషేధిత జాబితా నుంచి ఆస్తులు తొలగించేందుకు 30% కమిషన్ల రాకెట్ నడుస్తుందని ఆరోపించారు. ఈ కుంభకోణంపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. రైట్ శ్రావణి, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో సెక్షన్ 22ను దుర్వినియోగం చేస్తున్నారని రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి ఆరోపణలపై లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు ఒక బహిరంగ లేఖనైతే రాయడం జరిగింది. ఈరోజు ఇటు ఏదైతే ఆరోపణలు రాష్ట్రంలో జరుగుతున్న తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి ఇటు బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అదే విధంగా సెక్షన్ 22ను ఏదైతే సెక్షన్ 22A అనేది నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ ఆపడానికి తెచ్చిన చట్టమని, ప్రైవేటు ఆస్తులపై కృత్రిమ వివాదాలకు సృష్టించి వసూలకు పాల్పడడానికి కాదని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అదే విధంగా ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ సహా హైదరాబాద్, అలాగే రంగారెడ్డి, మేడ్చల్, ఇటు సంగారెడ్డి జిల్లాలో కూడా హెచ్ఎండిఏ అనుమతులు ఉన్న వేలాది ప్రైవేటు ఆస్తులకు ఏకపక్షంగా 22A జాబితాలో పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఆ లేఖలో పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు రెవెన్యూ శాఖలో 30% వరకు కూడా ఇటు వసూళ్లు చేస్తున్నారని చెప్పేసి వసూళ్ల రాకెట్ ఏదైతే ఉన్నదో వాటిని నిషేధిత జాబితా నుంచి ఆస్తులను కూడా తొలగించడానికి కూడా దళారులు మార్కెట్ లో విలువలు ఏకంగా 30% వరకు కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని ఆ లేఖలో ఆరోపణలు అయితే ఇప్పుడు ఏదైతే ఉన్నాయో తీవ్ర ఆరోపణల పైన ఆ లేఖలో పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఇటు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ఇటు యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలకు 22A పెట్టారని చెప్పి 4 నెలల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు అని చెప్పేసి ఆ లేఖలో కూడా పేర్కొనడం జరిగింది. మొత్తంగా చూస్తే ఇటు ఓఆర్ఆర్ చుట్టుపక్కల భూములపై కూడా వివాదాలు సృష్టించి ఇటు రాజకీయ పలుకుపడి ఉన్న బినామీ సంస్థలకు దాదాపు 50% జాయింట్ డెవలప్మెంట్ కు ఇవ్వాలని చెప్పి యజమానులపై తీవ్ర ఒత్తిడి కూడా తీసుకొస్తున్నట్టు అందులో పేర్కొనడం జరిగింది. దాంతో పాటు రెవెన్యూ శాఖలో ప్రైవేటు వ్యక్తులకు లాభం కోసం ఇంత కుంభకోణం జరుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని చెప్పేసి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమే దీనికి నిదర్శనం అని చెప్పి, దాంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నో అవినీతి కార్యక్రమాలు బయటపడుతున్నప్పటికీ, వెలుగులోకి వస్తున్నప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై చర్చకు ఎందుకు చేయట్లేదని చెప్పేసి ఒక వాదన వస్తుంది. దాంతో పాటు 2023 డిసెంబర్ నుండి ఇప్పటి వరకు నిషేధిత జాబితా తొలగించిన ప్రతి భూమి పైన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరపాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దాంతో పాటు ఈ 30% కమిషన్లను దాదాపు 50-50 అగ్రిమెంట్ల వెనుక ఉన్న పెద్దలు ఎవరు, దళారులు ఎవరు, బినామీ సంస్థలకు నడిపిస్తున్న రాజకీయ శక్తులు ఎవరు, ఈ విచారణలో నిగ్గు తెలుస్తాయని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. దాంతో పాటు ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఏ ఆస్తికి ఎవరు జాబితాలో చేర్చారు, ఎందుకు తొలగించారు, మధ్యవర్తుల ప్రమేయం, అదేవిధంగా ఆర్థిక లావాదేవీలపై తక్షణమే నిజాలు తేల్చాలని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. దశాబ్దాల క్రితమే ఇటు అర్బన్ ల్యాండ్ సీలింగ్ ULC కింద క్రమబద్ధీకరించిన ఆస్తులను, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్న భూములను మళ్ళీ ఈ 22A పెట్టి స్తంభింపజేయడం దుర్మార్గం అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. జిల్లాలో చూస్తే రాష్ట్రంలోని జిల్లాల వారికి చూస్తే 22A జాబితాను పబ్లిక్ డొమైన్ లో ఉంచాలి. ఏ భూమిని ఎప్పుడు చేర్చారు, ఎవరి ఆదేశాలతో తీసేశారు, ప్రజలకు ప్రాదేశంగా తెలియాలని చెప్పేసి ఆ లేఖలో మాత్రం పేర్కోవడం జరిగింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిన భూమాత భూ రికార్డులను స్పష్టతనివ్వాలి, కానీ ప్రజల ఇళ్లను లాక్కునే
రాబొద్దుల్లో మాకు మారకూడదని చెప్పేసి ఆ లేఖలో కూడా పేర్కొనడం జరిగింది. ఒక అవినీతి మంత్రిని కాపాడు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఏదైతే విశ్వాసాన్ని పణంగా పెడుతుందో ఈ దోపిడీపై రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకొని కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి కూడా పేర్కోవడం జరిగింది. ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా అబద్ధమైతే మరి వెంటనే స్వతంత్ర విచారణకు ఆదేశించిన రేవంత్ ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాలి, లేదంటే బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పడం జరిగింది. మొత్తంగా రాష్ట్రంలో చూస్తే ఎక్కడ ఏ జిల్లాలో చూసినా గానీ భూమి ఏదైతే భూమి అవినీతి పనులు చాలా జరుగుతున్నాయి, అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ దందాలు కూడా చాలా మంది చేస్తున్నారు కాబట్టి వాటిపైన యాక్షన్ తీసుకోవాలి. పేదలకు సంబంధించిన భూములను అదేవిధంగా ఏదైతే వారికి సంబంధించి అనుకూలంగా మార్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలి, క్లియర్ గా చేయాలి. కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేయకూడదు, ఏదైతే ప్రజలకు ఇబ్బంది పెట్టే రకంగా చేయొద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నో అవినీతులకు దారితీసినప్పటికీ కూడా వీటిపైన విచారణకు చేయట్లేదు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి దీంట్లో విరుచుకుపడ్డాడు. బహిరంగంగా చర్చలకు రావాలి, అవసరం అనుకుంటే మేము కూడా సిద్ధం అని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇటు సీరియస్ గా దీనిపైన రాహుల్ గాంధీ కూడా మాట్లాడాలని చెప్పేసి ఈ లేఖలో అయితే పూర్తిగా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. శ్రావణి. రైట్, థ్యాంక్ యూ రవికుమార్.